హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్వేత. ఈరోజు మీ అందరికీ నేను ఉసిరికాయతో ఊరగాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అనమాట. చాలా ఈజీ రెసిపీ ఇది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే సూపర్. ఇంకా నేను ఇక్కడ ఊరగాయ కోసం 1/2 కిలో ఉసిరికాయలని తీసుకున్నాను అనమాట. వీటన్నింటిని బాగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకోవాలన్నమాట ఉసిరికాయకి. వీటన్నింటిని ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఏ ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నామో అదే ఆయిల్ని మనం ఉసిరికాయలోకి ఆయిల్గా వేస్తే సరిపోతుంది అనమాట. మనం వీటిని ఎంతవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే కాయ అనేది చాలా మెత్తగా అవ్వాలి. సో ఒకసారి మనం ఉసిరికాయల్ని కొంచెం టచ్ చేసామనుకోండి, సో అది అనేది కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవి చల్లగా అయిన తర్వాత మనము ప్రెస్ చేస్తే బాగా మనకి నూనెలో మగ్గిపోయిన ఉసిరికాయలు ఎలా ఉంటాయి అంటే ఇలా ప్రెస్ చేసామనుకోండి, ఇలా గింజ ఒప్పులు అనేవి సపరేట్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా వీటన్నింటినీ మనము సపరేట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం కాయలుగానే పెట్టుకొని మనం ఉసిరికాయ ఊరగాయని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను కొన్నింటిని విడదీస్తున్నాను, కొన్నింటిని అలాగే పెట్టి ఉసిరికాయ ఊరగాయని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము ఉసిరికాయలన్నింటినీ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఊరగాయకి చింతపండు. మామూలుగా అయితే ఉసిరికాయ ఊరగాయల్ని నిమ్మకాయలతో పెడతారు, బట్ ఇక్కడ ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇంకా నిజంగా చెప్పాలి అంటే ఎక్కువ రోజులు బాగా నిల్వ ఉంటుందన్నమాట. 1/2 కిలో ఉసిరికాయలకి 1 కప్పు చింతపండుని తీసుకొని మనం బాగా నానబెట్టుకొని ఎలాంటి గింజలు ఈనెలు లేకుండా విడదీసుకున్న తర్వాత మనం వీటిని బాగా ఉడికించుకోవాలి. అడుగు అనేది అంటకుండా కొద్దిగా ఉప్పు అండ్ అలాగే పసుపు వేసి ఉడికించుకున్న తర్వాత ఇది చల్లగా అయ్యాక మనం ఏ కప్పుతో అయితే చింతపండు తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్ బాగా వేయించుకున్న ఆవపిండి మెంతిపిండిని వేసుకొని బాగా కలుపుకొని ఇందులోకి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి 100 గ్రామ్స్ కారం అనేది పక్కాగా సరిపోతుంది. 100 గ్రామ్స్ కారంని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవంతా కలుపుకున్న తర్వాత మనము ఉసిరికాయలు ఉన్నాయి కదా, మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలని కూడా వీటిల్లోకి వేసి ఈ ఒప్పులకు అన్నింటికి ఈ కారం, ఆవపిండి, మెంతిపిండి, చింతపండు గుజ్జు అంతా పట్టేలాగా మనము బాగా కలుపుకోవాలన్నమాట. మంచి స్మెల్ అనేది వస్తుంది వీటిని కలుపుతూ ఉన్నప్పుడు, ఎందుకంటే మనం వేయించుకున్న ఆవపిండి మెంతిపిండిని వేసి కలుపుతూ ఉన్నాం కదా చింతపండు గుజ్జులో. ఉసిరికాయలు కూడా మగ్గినటువంటి వాసన, వీటన్నింటినీ కలిపి మగ్గిన వాసన చాలా అంటే చాలా బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే ఇవి కలుపుతున్నప్పుడు మౌత్ వాటరింగ్ అనిపిస్తుంది అనమాట. ఇలా బాగా ముక్కలకి అన్నింటికి ఈ పిండి ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ఏ ఆయిల్లో అయితే మనం డీప్ ఫ్రై చేసుకున్నామో ఉసిరికాయల్ని అదే ఆయిల్ని మనం ఇందులోకి వేసుకోవాలన్నమాట. ఇందులోకి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా అంతే, చాలా సింపుల్గా ఉసిరికాయ ఊరగాయ అనేది అయిపోయిందనమాట. దీన్ని మనం గ్లాస్ జార్లోకి తీసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఊరే కొద్దీ రుచి అనేది ఉంటుందన్నమాట. మీరు కూడా ఈ సీజన్లో దొరికాయి అనుకోండి, ఈ ఉసిరికాయలని ట్రై చేయండి. ఉసిరికాయ ఊరగాయని ఈ విధంగా టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ ఉసిరికాయ ఊరగాయని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి, ఇంకా సూపర్, ఇంకా అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా మనకి ఎలాంటి కూరలు కూడా కావాలనిపించావు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది ఈ ఉసిరికాయ ఊరగాయ. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కుకింగ్ వ్లాగ్స్ కోసం, వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, bye.